నిజామాబాద్ జిల్లాలో 6వ రోజు పుష్కర స్నానఘట్టాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం కావడంతో పుష్కరాలకు భారీగా తరలివస్తున్నారు. కందకుర్తి, పోచంపాడ్, తడపాకల్ స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్షంగా అందిస్తారు. కిలోమీటర్ల మేర కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆర్మూరు, బాల్కొండ నుంచి పోచంపాడు పుష్కరఘాట్ కూడా జనసంద్రంలా వెళ్లిస్తున్నారు. గోదావరి పుష్కరాల కోసం భక్తులు ఇప్పటికే దాదాపు 1,00,000 మంది భక్తులు కూడా పోచంపాడు పుష్కరఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 18 పుష్కరఘాట్లు కూడా జన కెరటాన్ని, జన సందోహాన్ని తలపిస్తున్నాయని చెప్పవచ్చు. అటు త్రివేణి సంగమం, కందకుర్తి నుంచి తరపాకల్ వరకు మొత్తం 18 పుష్కరఘాట్లు కూడా జనం వెల్లువెత్తుతున్నారు. మొత్తం 6వ రోజు కూడా జన ప్రభంజనాన్ని పోచంపాడులో చూడవచ్చు. ప్రస్తుతం దాదాపు బెంగళూరు, ముంబై, హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వస్తున్న భక్తులతో పోచంపాడు పుష్కరఘాట్లు కిటకిటలాడుతున్నాయి. దాదాపు వీఐపీ ఘాట్ కూడా ఇక్కడికి వస్తున్న భక్తులకు కేటాయించడం జరిగింది. మొత్తం 4 ఘాట్లు ఉన్న పోచంపాడులో ఇప్పటికే 3 ఘాట్లు కిక్కిరిసిపోయిన పరిస్థితి నేపథ్యంలో మొత్తం 4వ ఘాటు వీఐపీల కోసం కేటాయించిన 4వ ఘాటును కూడా ఇక్కడికి వచ్చే భక్తుల కోసం కేటాయించారు. వీఐపీల తాకిడి లేకపోవడంతో కూడా కాసింత ఉపశమనం పొందిన పోలీసులు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీఐపీ ఘాటును కూడా మామూలు సాధారణ భక్తులకు కేటాయించడం జరిగింది. మొత్తం జిల్లాలోని 18 పుష్కరఘాట్లు కూడా కందకుర్తి నుంచి ఇటు తడపాకల వరకు కూడా ఇదే పుష్కర శోభతో కనిపిస్తున్నాయి. 6 రోజుల నుంచి దాదాపు 5 రోజుల పాటు దాదాపు 22 లక్షల మంది ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించి నిజామాబాద్ జిల్లాలోని గోదావరిలో నదిలో పునీతులైన పరిస్థితి ఉంది. మొత్తం ఈ రోజు ఒక్కరోజు కూడా దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇక మిగిలిన 5 రోజుల్లోనూ విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది. విపరీతమైన జనాలు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి అమ్మ తల్లి ఒడిలో పూజలు చేసి పునీతులవుతున్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖతో పాటు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్నటి ఘటనల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం, ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా మళ్లీ ఇవాళ ఆదివారం కావడంతో ఇక్కడికి స్వయంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో సహా ప్రస్తుతం పోచంపాడు వీఐపీ పుష్కరఘాట్ వద్ద పర్యటిస్తున్నాడు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఇక్కడున్న అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. భక్తుల తాకిడి విపరీతంగా రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇవాళ నుంచి మరో 3 రోజుల పాటు విపరీతమైన తాకిడి ఉండే ఆస్కారం ఉందన్న అవకాశాలున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం గోదావరి నదిలోని పుష్కరఘాట్లకు వెళ్లి అక్కడున్న భక్తుల ఇబ్బందులు తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మొత్తం నిన్న మొన్న గోదావరి నది పుష్కరఘాట్లు విపరీతంగా రద్దీగా మారడంతో గోదావరి నదిలోకి వెళ్లి స్నానాలు చేస్తున్న భక్తులు కూడా ఉన్నారు. వందలాది మంది, వేలాది మంది కూడా నదిలోకి వెళ్లి స్నానాలు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రాత్రి అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కూడా ఇవాళ ఉదయం నుంచి దాదాపు 300 మంది సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. వాలంటీర్స్ రూపంలో వారిని రంగంలోకి దించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అటు పోలీసు యంత్రాంగం కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 18 పుష్కరఘాట్లు కూడా భక్తుల పుష్కర శోభతో కలకలాడుతున్నాయి. జనసంద్రంగా మారాయని చెప్పొచ్చు. మొత్తం 18 పుష్కరఘాట్లు ప్రధానంగా నవీపేట మండలం తుంగినితో పాటు పోచంపాడు, తడపాకల్ మరియు బోధన్ నియోజకవర్గంలోని కందకుర్తి కూడా, త్రివేణి సంగమం కందకుర్తి కూడా మొత్తం పుష్కర శోభతో కలకలాడుతున్నాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలోని పుష్కర కేంద్రాలన్నీ, మొత్తం దారులన్నీ నిజామాబాద్ జిల్లా వైపే అన్నట్టుగా తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా వివిధ బెంగళూరు, హైదరాబాద్, ముంబై నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్త జనసంద్రంగా మారింది. ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలోని పుష్కరాలన్నీ కూడా ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య.